వర్తమాన ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. జట్టులో గెలవాలని కసిపెంచాడు విరాట్. కెప్టెన్సీపై హర్భజన్. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆసీస్తో టెస్ట్ సిరీస్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కాంబినేషన్లో వారి గడ్డపైనే సిరీస్లను సాధించారు. నాకెలాంటి మినహాయింపులు వద్దు, సీఎం రేవంత్కు కేవీపీ లేఖ. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు తెలంగాణ సీఎంకు లేఖ రాశారు. చైనా వేగంగా నిర్మాణాలు చేపడుతుంది. వాయుసేన చీఫ్ ఏపీ సింగ్. చైనా శరవేగంగా వాస్తవాధీన రేఖ వద్ద నిర్మాణాలు చేపడుతుందని వాయుసేన చీఫ్ పేర్కొన్నారు. భారత్ 2047 నాటికి ఆయుధాలను పూర్తిగా దేశీయంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఎగబడి డీజిల్ ఎత్తికెళ్లిన స్థానికులు. ఫ్రీగా వస్తే పినాయిలు కూడా వదలరని సామెతను మధ్యప్రదేశ్కు చెందిన కొందరు వాస్తవాన్ని నిరూపించారు. పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్ల నుంచి డీజిల్ను దొరికినోనికి దొరికినంత అన్నట్టు బకెట్లు, పీపాలు, చిన్న చిన్న డ్రమ్ములతో ఎత్తుకుపోయారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం. స్వతంత్రం సిట్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం. మాపై దాడి చేస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం, కీమ్ హెచ్చరిక. తమ దేశంపై దాడి ప్రయత్నిస్తే దక్షిణ కొరియా, దాని మిత్ర దేశాలపై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని కీమ్ హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా కట్టడిలో వైఫల్యం. 3 సిఐలు, 13 మంది ఎస్ఐలు వేటు. అభివృద్ధి చేయండి కానీ హైదరాబాద్ ప్రజలను కన్నీరు పెట్టించొద్దు. ఎమ్మెల్యే మాధవరం. హైడ్రా మూసి కూల్చివేతల విషయంలో అఖిలపక్ష సమావేశం పెడతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నామని బారాస ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డు వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతి కోసం కొత్త రైల్వే లైన్. జీఎం అరుణ్ కుమార్. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాలలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.